జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు రైతులకు లాభం చేకూరేలా దసరా కానుకగా పలు వస్తువులపై జీఎస్టీ తగ్గించారని ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బీజేపీ నాయకులు. పేద ప్రజలకు లాభం చేకూరేలా వారిపై భారం తగ్గించి మేలు చేశారని, అందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పన్ను భారాన్ని తగ్గించింది మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు భారాన్ని పేదలు, మధ్యతరగతి, అదేవిధంగా రైతులు, విద్యార్థులు ఈ రకంగా ప్రజల మీద భారాన్ని తగ్గించి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ యొక్క పెద్ద సంస్కరణలకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు పేదల సంక్షేమం కోసం, పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతారని మరొకసారి రుజువైంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ యొక్క జిఎస్టీ భారాన్ని తగ్గించిన కారణంగా ఇవాళ పేదల యొక్క నిత్యావసర వస్తువులకు కానీ, గృహోపకరణాలకు కానీ, టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్ లాంటివి కానీ, ఇవాళ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు కానీ, ఇవాళ హెల్త్కు సంబంధించినటువంటి పరికరాలు, వైద్య పరికరాలకు కానీ, ఇవాళ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ వాటికి కానీ, ఇలా విద్యార్థులకైతే మొత్తానికి పన్ను మొత్తం నిల్లు పర్సంటేజ్ చేసినటువంటి ఘనత ఇలా నరేంద్ర మోడీ గారిది. ఇప్పటికే పేదల సంక్షేమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇలా దేశాన్ని 2047 కల్లా ప్రపంచంలోనే ఒక అగ్ర దేశంగా నిలపాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇప్పటికీ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. ఇలా ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పన్ను భారాన్ని తగ్గించడంతో ఇలా పేదల యొక్క వాళ్ళ నిత్యావసరాలకు ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ మరింత పురోగతి సాధించడానికి ఇలా ఇది దోహదపడుతుంది.